తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవనమలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యం చదువుకున్నారా? అవును, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా? ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబ ఆరాధన చేసుకున్నారో? ఈ అరుణోదయపు దినాన లేచి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈరోజు వరకు ఎన్ని అధ్యాయాలు చదువుతూ వచ్చారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. తమ్ముడా, చెల్లి, ఈ 2025 సంవత్సరం లోపు కంకణం కట్టుకుందాం. కనీసం ఒక్కసారైనా ఆమేన్ బైబిల్ చదివి పూర్తి చేయాలని. ఆమేన్ ఆమేన్. రైట్, కంకణం కట్టుకోండి. మీ ఆత్మను దేవుని వాక్యం చేత రేపుకోండి. ప్రైజ్ ది లార్డ్. రైట్, మంచిది. ఈరోజు బుధవారం కదా, సాయంకాలం 7 గంటలకు ప్రత్యేకమైన బైబిల్ స్టడీ. ఈరోజు బైబిల్ స్టడీలో తమ్ముడు సమయం యొక్క విలువ అన్న. సమయం విలువ తెలిసిన వాడే ఏదైనా సాధించగలుగుతాడు. ఆమేన్ ఆమేన్. సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకునేవాడు. అపోస్తులైన పౌలు వారు సమయాన్ని ఎంత క్యాలిక్యులేటెడ్గా వాడేవాడో, ఎంత ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎంత వాల్యుబుల్గా తను దాన్ని వినియోగించుకునేవాడో ఈ రాత్రి బైబిల్ స్టడీలో మనం వినబోతున్నాం. తప్పకుండా సాయంత్రం 7 గంటలకు బైబిల్ స్టడీలో కలుసుకుందాం. అలాగే రేపు ఎల్లుండి అంటే గురువారం కృష్ణా జిల్లా కృత్తివెన్ను ఐడియా ఉందా తమ్ముడు? విన్నాను కానీ ఐడియా. అవునా, మేబీ కృష్ణా జిల్లా అనుకుంటా. కృత్తివెన్ను ప్రాంతానికి వస్తూ ఉన్నాను. అలాగే శుక్రవారం చినకాపవరం, మన తమ్ముడు కృపావరం ఉన్నారు కదా, కృపావరం గారి దగ్గరికి ఆకివీడు ప్రాంతానికి వస్తున్నాను. వీటన్నిటికంటే విశేషంగా జనవరి 26వ తారీఖు సాయంత్రం రిపబ్లిక్ డే కదా, అవునండి, పబ్లిక్ హాలిడే ఈవినింగ్ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూటం ఏర్పాటు చేశాం. ఎల్బీ నగర్ ఉప్పల మధ్య నాగోలు ప్రాంతంలో కుటుంబాలుగా తరలిరండి. కుటుంబాలను కట్టే దివ్యమైన వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నారు. తరలిరండి. కృపా సమాధానాలు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. మరి ఇంకొక ప్రాముఖ్యమైన మరో ప్రాముఖ్యమైన విషయం, అది అడ్వర్టైజ్మెంట్ కాదు కానీ ఫిబ్రవరి నెల 7, 8, 9 తారీఖుల్లో ఎక్కడ కుకట్పల్లి మెట్రో గ్రౌండ్స్, కుకట్పల్లిలో ఉన్నటువంటి మెట్రో గ్రౌండ్స్లో మనకు ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యాన్యువల్ కన్వెన్షన్స్. తరలిరండి. ఎరిగిన వాళ్ళందరికీ ఈ విషయాన్ని షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను. మంచిది. ఈరోజు నాతో పాటు జార్జ్ అన్న ఉన్నారు. జార్జ్ అన్న వందనాలు చెప్తారు. ప్రైజ్ లార్డ్. మీకు అందరికి యేసుక్రీస్తు ప్రభు శుభనామంలో మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. తమ్ముడు, అయితే ఈరోజు ఉదయం ఈ రీతిగా మీతో ఉండడానికి ప్రధానమైన కారణం ఒకటి ఉందన్న. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా వయోభేదం లేకుండా, అవును, చిన్నపిల్లలే కానీ పెద్దవారే కానీ చాలా మంది వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటూ మరణించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడ ఉన్నా కూడా నిజమే. ఇటువంటి సమస్యలు, ఇటువంటి సమాచారాలు ఎన్నో వింటూ ఉన్నాం. ఈరోజు ఉదయం ఈ రీతిగా మీతో ఉండడానికి కలిగిన కారణం అన్న, ఒక వ్యక్తి తన జీవితంలో చేసుకున్నటువంటి అంటే ఆత్మహత్య చేసుకునే ముందు తాను ఎంతో బాధతో వేదనతో తన తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాశాడు. ఇది సూసైడ్ చేసుకునే ముందు. తమ్ముడు,
నిన్న గత ఆదివారం లాస్ట్ సండేనే అన్న లాస్ట్ సండే ఏ సెషన్లో చెప్పే తమ్ముడు? ఎస్, సెకండ్ సెషన్లో వనపర్తి అబ్బాయి తమ్ముడు అన్న హైదరాబాద్లో బీటెక్ చేస్తూ ఉన్నాడు. మేబీ ఒక్కడే కొడుకంట. సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి వెళ్ళి వచ్చాడు. అన్న ఇంటికి వెళ్ళి హైదరాబాద్లో చదువుకోవటానికి వచ్చాడు. ఏం జరిగిందో తర్వాత చెప్తా, కానీ ఇంజనీరింగ్ చదువుకునే యవన బిడ్డ తమ్ముడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆ బిడ్డ కూడా చనిపోతా తల్లిదండ్రులు కొత్తలో రాసి చనిపోయాడు తమ్ముడు. అన్న అన్న. ఆ ఉత్తరాన్ని చదువుకునేటప్పుడు ఆ తల్లిదండ్రుల హృదయం ఎంత తల్లడిల్లిపోద్దో కదా. అవునన్న అవునన్న. వీళ్ళేం రాశారు తమ్ముడు? చాలా బాధాకరమైన విషయం. దేవుని ప్రజలారా, ఒకసారి అంటే ఈ ఉత్తరం చదివి ఆ బిడ్డ ఎంత బాధతో తన తల్లిదండ్రులకు రాశాడో ఇప్పటివరకు తండ్రి గారు చెప్పినట్లుగా, ఆ ఉత్తరం చదివిన తర్వాత తల్లిదండ్రుల మనసు ఎంత అల్లాడిపోయి ఉంటుందో, అసలు ఆ ఆత్మహత్య చేసుకునే విధంగా ఆ బిడ్డ అంత బాధ గురి కావడానికి కారణం ఏంటో, ఈ రోజుల్లో కొన్ని వేల లక్షల మంది ఈ రీతిగా చనిపోతున్నారు కదా. ఏ విధం చేతనైనా దేవుని యొద్ద నుంచి ఈ భయంకరమైనటువంటి కుటుంబాలు కూడా తలడిల్లిపోయేటువంటి ఈ సమస్య నుంచి ఏ విధం చేతన విడుదల పొందుకోవాలని ప్రభు సన్నిధానంలో వాక్యపు వెలుగులో ఈ సమస్యకు, ఈ బాధకు ఖచ్చితమైన పరిష్కారం ప్రభు యొద్ద దొరుకుతుంది కదా. ఇది రాబట్టాలని ప్రభు సన్నిధిలో తెలుసుకోవాలనే తండ్రి గారి దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి ఆ బిడ్డ చనిపోయే ముందు అసలు ఎలా రాశాడు, ఎటువంటి బాధతో రాశాడు, అసలు ఎటువంటి పరిస్థితి అనేటువంటిది ఒకసారి నేను చదివి వినిపిస్తాను. దేవుని ప్రజలారా, ఒక్కసారి ఆ బిడ్డ మెడికో అంటే ఎంబీబీఎస్ చదివేటువంటి వ్యక్తి ఏం రాశాడు తాను హెడ్డింగ్ ఏమని ఉందంటే, అమ్మా నాన్న క్షమించండి, బతకాలంటే భయం వేస్తుంది. అయ్యో, ఈ హెడ్డింగ్ తోటి తాను ఆ బిడ్డ రాశాడు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో సాయి మణిదీప్ 24 సంవత్సరాల మెడికో విద్యార్థి. తాను ఆయన ఆత్మహత్య చేసుకుంటూ చనిపోయే ముందు తాను ఏం రాశాడో తెలుసండి. ఫ్యామిలీకి అతడు రాసిన లేఖ కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది. డాడీ, అమ్మా, అయ్యో, తమ్ముడు, నన్ను క్షమించండి. కష్టపడి చదువుదామంటే నాతో కావడం లేదు. బ్రతకాలంటే భయం వేస్తుంది. 8-9 నెలల నుండి సూసైడ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అబ్బో, 8-9 నెలల నుంచి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. 10 ఏళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టా, నాలాంటి పిచ్చోడు బతకకూడదు. అయ్యో, ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు చెప్పబడుతుంది. మెడికో విద్యార్థి, 24 సంవత్సరాలు. తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించుంటారన్నా. ఆ బిడ్డ కూడా ఎన్ని ఆశలతో వచ్చి ఉంటాడు. కానీ అర్ధాంతరంగా మరి తన జీవితంలో తను ఎదుర్కొన్న పరిస్థితి ఏంటో, ఎందుకు భయపడ్డాడో, అంత చదువుకుని అంత జ్ఞానవంతుడు ఎందుకు భయం గుప్పిట్లోకి వెళ్ళాడు. ఇప్పుడు మీరు చెప్పారు, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం చాలా మంది ఏదన్నా సమస్య, ఏదన్నా భయం వస్తే ఆత్మహత్యల వైపు వెళ్ళిపోతున్నారు. దేవుని సన్నిధిలో దేవుని ప్రజలారా, ఈ రోజున తప్పకుండా ప్రజలందరినీ కూడా ఈ రీతిగా భయపెడుతూ మరణాల వైపు ఈడ్చుకెళ్తున్నటువంటి ఆ దురాత్మ ఆగడాలు కట్టివేయబడాలి. ఈ రోజున వాక్యపు వెలుగులో తప్పకుండా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. నేను ఇదే ఆశతో ఈ స్థలంలో కూర్చుని ఉన్నాను. ఇదే మాట నేను కాదు, సర్వ మానవాళి పక్షంగా ప్రభు సన్నిధిలో అందరి ప్రతినిధిగా ప్రభు సన్నిధిలో సమక్షంలో కూర్చుని తండ్రి గారిని అడుగుతున్నాను. అన్న, ఎందువల్ల ఈ భయము, ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఒకసారి వివరించండి అన్న. ఒకటి వాస్తవంగా తమ్ముడు, ఆత్మహత్య అనేది ఒక దురాత్మ సంబంధమైన మనస్సు అన్న. ఏ వ్యక్తికైనా చచ్చిపోవాలి వద్ది బ్రతుకు
ఈ సమస్యలు నేను తట్టుకోలేను, నేను చచ్చిపోతే బాగుండు, పదే పదే ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయంటే నంబర్ 1, ఇట్స్ ద థాట్ ఆఫ్ డెవిల్. దానిలో ఇంకా రెండో ఆప్షన్ లేదు. అన్నా ఎందుకు అంటే సైతాను మనిషి దగ్గరికి వచ్చి, ఎందుకురా నువ్వు బ్రతుకుతున్నావు, చచ్చిపో, జీవితంలో ఏం సాధిస్తావు, నీలాంటి వాడు ఎందుకు బ్రతకాలి, చావు చావు చావనే చావు మనసును పుట్టించేది దురాత్మ. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, నీ మనసులో కూడా చచ్చిపోతే బాగుండు, ఏమి సాధించానని బ్రతకాలి, ఒకసారి గతంలో జరిగిన నా గత జీవితం అంతా చూస్తే బూడిద శూన్యం తప్ప జీవితంలో ఏమీ మిగల్లా, నేనెందుకు బ్రతకాలి, అలాంటి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా? ఒకవేళ నువ్వు అనుకుంటున్నావే, నా పరిస్థితులు అలాంటివన్నా, నా పరిస్థితులు నాకు అలాంటి ఆలోచన పుట్టిస్తున్నాయి. పరిస్థితులు పుట్టిస్తున్నాయి అనే కంటే కూడా ఇట్స్ ద థాట్ ఆఫ్ డెవిల్. అన్నా డెవిల్ డెవిల్ సమస్య ఈ రోజు ఉంది, నిజమే. ఈ రోజున్న సమస్య బ్రతుకాలం అంతా ఉంటుందా? కీర్తనలో ఒక మాట రాస్తుంది, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అని. ఆమేన్ ఆమేన్ విన్నారు ఈ మాట? థ్యాంక్ యూ జీసస్. సాయంకాలము ఏడ్పు వచ్చి బ్రతుకంతా ఉండిన అనలేదు. ఆ మాట పట్టుకోండి. సాయంకాలము ఏడ్పు వచ్చి బ్రతుకంతా ఉంటుంది అనలేదు. అంటాడు ఆయన, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది. ఆమేన్. బిడ్డ, దావీదు భక్తుడు మాట్లాడిన ఆ మాట, ఎందుకు ఆ మాట అన్నాడంటే అది ఆయన జీవితం. మొట్టమొదట రాత్రితో ఆయన జీవితం ప్రారంభమైంది, రాత్రితో ముగించబడలా, ప్రైజ్ ఉదయంతో ముగించబడింది. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండంలో మనం చూస్తాం, సాయంకాలము ఉదయము కాగా ఒక దినమాయను. క్రైస్తవుడా, విను ఈ మాట. సాయంకాలంతో జీవితం ప్రారంభమవుతుందేమో కానీ ఉదయంతో మన బ్రతుకులు ముగించబడతాయి. ఆమేన్. దేవుడు అలాంటి కార్యం చేయును గాక. ఆమేన్ ఆమేన్. అయితే ఇలాంటి మనస్సు ఒక వ్యక్తిలోకి రాకుండా ఉండాలంటే అన్నా మానవ జీవితంలో 4 కలిగి ఉండాలి తమ్ముడు. అన్నా మొట్టమొదట ఒక వ్యక్తికి ఆ కృంగుబాటు ఆత్మ రాకుండా హృదయం ధైర్యంతో నింపబడాలంటే థ్యాంక్ యూ జీసస్. ధైర్యం అనేది డబ్బును బట్టి రాదు తమ్ముడా, ఉద్యోగ వ్యాపారాలను బట్టి రాదు, ఆస్తిపాస్తులను బట్టి రాదు, ధైర్యం దేవుని బట్టి వస్తుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ బిడ్డ మెడికో 24 years ఎంత అన్నావు కదా తమ్ముడు? సంవత్సరాలు. మేబీ 24 years అంటే అతడు ఎంబీబీఎస్ మేబీ 3rd year 4th year అయి ఉండొచ్చు. ఇప్పుడు 3rd year 4th year ఎంబీబీఎస్కి వచ్చాడంటే ఎంబీబీఎస్కి ఊరకనే వచ్చాడు తమ్ముడు. 10th class చదివి ఉంటాడు, పాస్ అయి ఉంటాడు. ఎస్, పాస్ అయ్యాడంటే అతడు టాలెంటెడా కాదా? టాలెంటెడ్ అన్న. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడంటే టాలెంటెడా కాదా? టాలెంటెడ్. ఇంటర్మీడియట్ అయిపోయినంత మాత్రాన ఎంబీబీఎస్ సీట్ వస్తుందా? ఏనా? నీట్ నీట్ మామూలు తమ్ముడు, అవునా? హెవీ కాంపిటీషన్. అవునన్నా. ఈ రోజుల్లో పిల్లలు పుట్టారు అంటే చిన్నతనం నుంచి నూరి పోసేది ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇంజనీర్, డాక్టర్ కావాలనేవాళ్ళు. ఈ కాలంలో అనే మాట ఏంటో తెలుసా? నువ్వు డాక్టర్ కావాలి అంటే ఒక భారతీయ యవనస్తుని కళ డాక్టర్ అవటం, నీట్లో క్వాలిఫై అవటం. నీట్లో క్వాలిఫై అయ్యాడంటే ఎంత టాలెంటెడ్ అయి ఉండొచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ. ఓ మాట, అతని టాలెంట్ అతనికి ధైర్యం ఇవ్వాల, అతని మేధో సంపత్తి అతనికి ధైర్యం ఇవ్వాల. తమ్ముడా, చెల్లి, మానవ జీవితంలో మనుషునికి ధైర్యాన్ని పుట్టించే సోర్స్ దేవుడు. దేవుడు ధైర్యపు ఓట. ఆమేన్ ఆమేన్. ధైర్యపు ఓట. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు, దేవుడనే ధైర్యం కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. విన్నారా? అలాగని దేవుడని చెప్పినంత మాత్రాన దైవము కాని వాటిని పట్టుకొని దేవుడంటే ధైర్యం రాదు. నిజ దేవుడెవరో, ఆమేన్. జీవము గల దేవుడెవరో, సృష్టిలో ఆది నుంచి ఉన్న దేవుడెవరో, ఆ సృష్టికర్తను నమ్ముకున్నవాడి గుండె, బైబిల్లో రాసి ఉంటుంది కదా, నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడని. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. చూడండి, సామెతల గ్రంథంలో భక్తుడు సొలొమోను మాట్లాడుతూ సామెతలు 14:26 చదువుతాడు. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట ఓ, బహుధైర్యము పుట్టించును. ఏమన్నాడు? యెహోవాయందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యం పుట్టించును. ధైర్యం వల్ల. ఆమేన్. ఆమేన్. బహుధైర్యం. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ఏ ధైర్యం? బహుధైర్యం. యెహోవా అనే మాట ఆమేన్. గుండె లోతుల్లో ధైర్యాన్ని పుట్టిస్తుంది, రేబానా. ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆమేన్. 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 ఆ మధ్య ఒక ఆర్టికల్ చదివిన తమ్ముడు, అన్నాను. చర్చిలకు వెళ్ళే వాళ్ళకి, ప్రభువుని ఆరాధించే వాళ్ళకి గుండెపోట్లు తక్కువ వస్తాయంట, ప్రైజ్ ద లార్డ్. హార్ట్ స్ట్రోకులు చాలా తక్కువ వస్తాయంట. ఎందుకో తెలుసా? హార్ట్ స్ట్రోక్ రాకపోవటానికి కారణం ఏంటంటే గుండెల్లో ఎంత బాధ ఉన్నా దేవుడున్నాడు ఆమేన్. అనే నిశ్చింత గుండె లోతులో నుంచి ధైర్యాన్ని పుట్టిస్తుంది. థ్యాంక్ యూ జీసస్. నేనంట, క్రైస్తవులకు శ్రమలు రావా? వస్తాయి అన్న. వస్తాయి. ఆపదలు రావా? వస్తాయి. భక్తి కలిగిన వాడికి భయానకరమైన పరిస్థితులు ఆవరించవా? ఆవరిస్తాయి. మరి వీటన్నిటి మధ్యలో ఎలా బ్రతకగలుగుతున్నాడు? దేవుడు అనే ధైర్యం ఆమేన్. చావాలనుకున్న వాడిని కూడా బ్రతికిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో భక్తుడైన దావీదు గారు ఉన్నాడు కదా తమ్ముడు. దావీదుకు ప్రాణ స్నేహితులు 600 మంది ఉన్నారు. ప్రాణానికి ప్రాణం అన్నారు, సావైనా బ్రతుకైనా నీతోనే అన్నారు. దావీదు సౌలు చేత తరమబడుతున్న దినాల్లో సిక్లకులో అక్కడ జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి ప్రాణ స్నేహితులే ప్రాణం తీసేవాళ్ళుగా మారిపోయారు. విన్నారా? ప్రాణం పెడతానన్నవాడే ప్రాణం తీసేవాడిగా మారిపోయాడు. జరిగింది ఏంటో తెలుసా? దావీదు ఒక్కడు 600 మంది రౌండప్ చేశారు తమ్ముడు. విన్నారా? 600 మంది రౌండప్ చేశారు. చేతులతో రాళ్ళు పట్టుకొని దావీదును రువ్వి చంపాలి చుట్టూతో నిలవబడ్డారు. దావీదు అక్కడ చేయాల్సింది వాళ్ళ కాళ్ళ మీద పడి, నన్ను చంపొద్దురా, ప్రాణానికి ప్రాణం పెడతానన్నారు, ప్రాణం తీసే శత్రువులు ఎట్లా అవుతారా అని వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోవాలా? అక్కడ రాయబడిన మాట, అయితే దావీదు దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం. చెప్పాలి. అయితే దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తమ్ముడు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఈ జీవము కలిగిన దేవుని పాదాలు పట్టుకో. గుండె లోతుల్లో నుంచి బహుధైర్యాన్ని పుట్టిస్తాడు. ఆమేన్. ఆమేన్. సమస్యలు రాకుండా దేవుడు చేయడు. మొదట సమస్యల మధ్యలో ఎలా బ్రతకాలో, సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఆమేన్. ఆ పోరాట పట్టిమ గుండెల్లో పుట్టించేవాడే పరాక్రమశాలిగా పిలువబడుతున్న నేను ప్రకటించే దేవుడైన యెహోవా. ఆమేన్. భక్తుడు యోబు అంటాడు, భలే మాట. అసలు ఆ మాట, శ్రమలనేవి మనిషి కొత్త ఏమి కాదు అంటాడు అక్కడ. అది చదివితేనే బాగుంటుంది తమ్ముడు. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం ఎంత చక్కగా అంటాడో చూడండి. 6వ వచనం చదువుతాముడు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిపురవులు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. విన్నారా? శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. సరే, ఇంత వివరణ మనం చెప్పేదానికంటే సామెత ఒకటి ఉంది తమ్ముడు. బాధలు మనుషులకు రాకపోతే మానులకు వస్తాయా అంటారు కదా. సమస్యలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా అంటారు. నిజమే. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి బాధను అనుభవిస్తూనే ఉన్నాడు.
ముఖేష్ అంబానీ మొదలుకొని మన వీధుల దగ్గర, స్ట్రీట్ లైట్ల దగ్గర, చౌరస్తాల దగ్గర అడుక్కునే భిక్షగాడి వరకు, భిక్షాటు మొదలుకొని భిక్షగాడి వరకు, ఎవరి వరకు? భిక్షాటు మొదలుకొని భిక్షగాడి వరకు ప్రతి వ్యక్తికి ఏదో బాధ ఉంది. బాధ ఎంత ఖచ్చితమో తెలుసా? నిప్పురవ్వలు పైకి ఎగురుతాయి అనేది ఎంత ఖచ్చితమో, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది అనేది ఎంత వాస్తవమో, ప్రతి వ్యక్తి శ్రమానుభవంకే పుట్టుచున్నాడట. మరి ఇటు మధ్యలో ఏబు ఏం చేశాడు? అయితే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తా, ఆమేన్, నా వేద్యాన్ని దేవునికి అప్పగిస్తా. ఆయనకు అప్పగిస్తే పరిశోధింపజాలని మహాకార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్? ఏ శ్రమల మధ్యలో నలిగిపోతున్న చెల్లి, తమ్ముడా, చావు కాదురా పరిష్కారం. అవును, చనిపోవాలనే ఆలోచన కాదు పరిష్కారం. నీ వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నీ గుండెల్లో ధైర్యాన్ని పుట్టిస్తాడు. ఆమేన్. ధైర్యంతో నింపి అంతటితో ఆపడు. పరిశోధింపజాలని మహాకార్యాలు, ప్రైజ్ ది లార్డ్. ఇది జరుగునా అని అనుకొనని చిత్ర విచిత్రాలు జరిగించే ఆశ్చర్యకరుడు దేవుడి దేవుడు. ఆమేన్. దేవుని కార్యాలు ప్రతిదీ పరిశోధింపజాలని మహాకార్యాలు. అందం విత్తనం ముందా చెట్టు ముందా? చెప్తాడు. అన్నాం అనుకోండి, సరే విత్తనం ముందు అన్నాం అనుకోండి అంటారు, చెట్టు లేకుండా విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందిరా బాయ్? సరే అట్లా కాదు, చెట్టే ముందు అన్నాం అనుకోండి, చెట్టే ముందు అన్నాం అనుకోండి, విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు లేకుండా కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చెట్టే ముందు అని చెప్పింది. ఎందుకో తెలుసా? ఆయన విత్తనం లేకుండా కూడా చెట్టును పుట్టించగలిగిన దేవుడు. ఆమేన్. థాంక్ యూ జీసస్. అంట పరిశోధింపజాలని మహాకార్యం దేవుడు చేస్తాడు, కానీ దానికి ముందు గుండెలో ధైర్యాన్ని పుట్టిస్తాడు. యోసేపుకు శ్రమలు రాలేదా? మోషేకు శ్రమలు రాలేదా? మనం చదువుకున్న దావీదు భక్తునికి శ్రమలు రాలేదా? అయితే దావీదు శ్రమల మధ్యలో కూడా వాక్యం ఉంటుంది, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. ఆమేన్. నా దేవుణ్ణి పట్టుకుంటే, నిజ దేవుణ్ణి పట్టుకుంటే మాంసపు గుండె కాదు, ఆ గుండె సింహపు గుండెలాగా మారుస్తుంది. ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ ఒకటి మన జ్ఞాపకం తెచ్చుకోవాలి తమ్ముడు. ఏమంటాడు సొలొమోను గారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అని. అంటే ఒక వ్యక్తికి గుండెల్లో దేవునిని బట్టి ధైర్యం కలిగి ఉండాలంటే అతడు దేవుని నమ్మి ఉండటం మాత్రమే కాదు, భయభక్తులు కలిగిన వాడై ఉండాలి. ఆమేన్, ఆమేన్. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? చెడుతనాన్ని విసర్జించటమే భయభక్తులు. ప్రైజ్ ది లార్డ్. యోబును గూర్చి రాసి ఉంటుంది, ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. దేవుని పిల్లలు చెడుతనాన్ని విసర్జించాలి. ఎందుకు విసర్జించాలి తమ్ముడు? ఎందుకు విసర్జించాలో తెలుసా తమ్ముడు? ఒక వ్యక్తిలో ఉన్న పాపం ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేటట్లుగా వ్యక్తిని పురికొల్పుతుంది. అందరి జీవితాల్లో కాదు. సంసోను ఉన్నాడు కదా, దెలీలా అనే పాపంలో పడ్డాడు. బైబిల్ ఏమని రాసిందంటే అతడు ప్రాణము విసిగి చావగోరాడంట. అవును, విన్నారు ఈ మాట? ప్రాణము విసిగి చావగోరాడు. బలాఢ్యుడే. సంసోను గురించి ఒక మాట చెప్తాను. అతని తల వెంట్రుకల్లో బలం ఉంది, కళ్ళల్లో బలహీనత ఉంది. బలహీనత చేత బలం మింగివేయబడింది తమ్ముడు. ఆ ఒక్క బలహీనత సంసోను పాపంలో పడేస్తే ఆ పాపం ఏం చేసిందో తెలుసా? నువ్వు చావు అని. తమ్ముడా, చెల్లి, హృదయంలో ఉన్న పాపం మీరు ఎక్కడైనా చూడండి. తాగుబోతాయన నోట పదే ఏమొస్తుందో తెలుసా? నేను చచ్చిపోతా. ఒక డ్రింకర్ నోట, అదే ఇందాక ఒక యవ్వన బిడ్డ చనిపోయాడని చెప్పాను కదా, బీటెక్ స్టూడెంట్ జలసాలకు అలవాటు పడి ఆన్లైన్ గేమింగ్ ఆడితే బెట్టింగ్ పెట్టాడు తమ్ముడు.
కొన్ని లక్షల రూపాయలు. మరి ఆ బిడ్డకు అప్పు ఎవరిచ్చారో తెలియదు. తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. క్రైస్తవ జనమ, ఏ వ్యసనానికి బానిస కాకండి. ప్రైజ్ ది లార్డ్. డ్రగ్గిస్టులు, ఆల్కహాల్కి అలవాటు పడినోళ్ళు, కొకైన్, గంజాయి, ఇవి ఉంటాయి చూసారు. ఈ వ్యసనాలకు బానిస అయిపోయిన వాళ్ళ లోపట ఆత్మహత్యకు పురికొల్పే దురాత్మ పనిచేస్తూ ఉంటుందట. ఈ వాక్యం వింటున్న తమ్ముడా, ఏ వ్యసనానికి బానిసవు కాకుండా yes yes క్రీస్తు యేసుకు మాత్రమే నువ్వు దాసుడు వగుదువు గాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. చెడుతనాన్ని విసర్జించి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన్ని ఆశ్రయిస్తే బహుధైర్యాన్ని పుట్టిస్తాడు. ఆమేన్. అలాగని ఆత్మహత్య ఆలోచన వచ్చే ప్రతి వాళ్ళు పాపం చేసిన వాళ్ళని కాదు తమ్ముడు. మూడో మాట ఏంటంటే, ఆత్మహత్య అనేది ఒక నెగిటివ్ స్పిరిట్. సాతాను కృంగదీస్తాడు. నువ్వు చేతగానుడురా, నువ్వు అసమర్థుడురా, ఎంత ప్రాకులాడినా బ్రతికింతేరా, రేపు జీవితం ఇంతే ఉంటుందిరా, ఏం పెద్ద పెద్ద కలలు కనుకో, జీవితం ఇంతే ఉంటుంది, నువ్వు చేతగాని వాడివని పదే పదే ఒక వ్యక్తిని కృంగదీస్తుంది. నెగిటివ్ థాట్స్ ఇస్తుంది. నెగిటివ్ థాట్. సాతాను వాడు చోటు సంపాదించేది ఎక్కడో తెలుసా తమ్ముడు? ఆలోచనలో చోటు సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. ఈ మధ్య కలలు కనండి అనే వర్తమానం చెప్పేటప్పుడు ఒక పదునైన మాట పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా పలికించారు తమ్ముడు. ఏంటంటే, మన స్థితిగతులు పేద స్థితిగతులైనా పర్వాలేదు, ఆలోచనలు ఎప్పుడు పేదవిగా ఉండకూడదు. పౌలు గారు అంటాడు కదా, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. చూడండి ఎంత ఎంత ఐశ్వర్యవంతో, ఏమంటారు, రిచ్ థాట్. ఏమంటాడు దావీదు భక్తుడు? ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన కొండను నన్నెక్కించు. తమ్ముడు, నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు రానివ్వకు. సాతానుగాడు వచ్చి నువ్వు అసమర్థుడివి, చేతగానోడివి ఆ నెగిటివ్ థాట్స్ తీసుకొచ్చి కృంగ తీసుకునేటప్పుడు, ఆ కృంగిపోయిన వాడికి ఔషధాన్ని పెంచే ఒక మాట ఉంది తమ్ముడు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట రాసి ఉంటుంది. మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెనో. ఆమేన్. చివరి మాట ఎంత బాగుందో చూడు. ఏమనాలి తమ్ముడు? బలహీనుడు నేను బలాఢ్యుడను అని అనుకొనవలెను. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. సహజంగా బలహీనుడు ఏమనుకుంటాడన్నా చెప్పాలి. నేను బలహీనుడండి. తెలివి తక్కువడు ఏమనుకుంటాడు? జ్ఞానం లేనివాడు ఏమనుకుంటాడు? అప్పుల మధ్యలో ఉన్నవాడు ఏమనుకుంటాడు? రోగిష్ఠుడు ఏమనుకుంటాడు? నేను రోగిష్ఠుడిని అనుకుంటాడు. ఇది కామన్. కానీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? ఇక్కడ అంటాడు, బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకోవాలి అంటాడు. బలహీనుడు నేను బలవంతుడిని అనుకోవాలి అని అంటలా. బలవంతుడు వేరు, బలాఢ్యుడు. ఆమేన్. తమ్ముడు, ఎప్పుడు నీ అంతరంగాన్ని రేపుకో. ఆమేన్. నెగిటివ్ థాట్స్ రానివ్వకో. థాంక్ యూ జీసస్. బ్రతుకింతే అని అనుకోకో. నీ గుండెల్లో నుంచి రావాల్సిన మాట, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు, నేను పడిపోయినా తిరిగి లెగుస్తా, చీకటిలో ఉన్న యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. ఆమేన్. సాతాను అంటున్నాడా, పడిపోయావు, ఆర్థికంగా పడిపోయావు, నువ్వు లేవలేవు. నిజమే, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్. లేవనెత్తుతాడు. ఆమేన్. ఎక్కడికి లేవనెత్తుతాడో తెలుసా? అగాధ స్థలములలో నుండి ఆకాశమంత ఎత్తుకు దేవుడు లేవనెత్తుతాడు. ఆమేన్. అను సాతానుతో, సైతానా, ఈ కన్నీళ్లు కొన్ని రోజులేనే. ఎక్కడ ఏడ్చానో అక్కడ నవ్వేటట్లుగా నా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఎక్కడ కృంగిపోయానో, ఎక్కడ నిరాశ నిస్పృహతుల మధ్యలో వెళ్ళిపోయానో అక్కడే నా దేవుడు నా తల పైకెత్తి విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తాడు. ఆమేన్. నీలాంటి ద్వారానా అని అంటాడా? బలహీనుడు అనుకోవాలి. నాలాంటి వాడి ద్వారానే. ఆమేన్. బలహీనుడైన నేను బలాఢ్యుడను, బలవంతుడు కూడా కాదు. అసలు ఆ మాట చూడండి, ఈ మాట గుర్తుకు తెచ్చుకో, వినండి.
పద్దాకల నాకు ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది. పదే పదే అనకో ఒంట్లో నీరసం ఉన్నా, ఎస్ నేను ఇప్పుడు బలహీనుడును, అప్పుడే బలవంతుణ్ణి. దేవుని కృప నన్ను ఆవరిస్తుంది. చక్కటి ఆరోగ్యం ఇచ్చాడని పదే పదే ఈ పాజిటివ్ వర్డ్ నీ నోట్ ఉండాలి. అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? నీవు అన్నట్టే దేవుడు జరిగిస్తాడు. నేను బలాఢ్యున్నాను, ఎస్ నువ్వు బలాఢ్యుడిగా మార్చబడతావు. నేను వెర్రివాడినే, నా దేవుడు నాకు జ్ఞానమై ఉన్నాడు. ఎస్ ఈ తరపు ఐన్స్టీన్ నేనే అను. అరే ఐన్స్టీన్కి ఆ బుర్ర ఇచ్చింది నీ దేవుడు అండి. ఐన్స్టీన్ దేవుడే మన దేవుడు. ఒకసారి నాకు ఒక భలే సంతోషం. ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత శరీరాన్ని సమాధి చేశారు కానీ మెదడు సమాధి చేయలేదంటన్న. ల్యాబొరేటరీలో పెట్టి 256 మొక్కలు 16 మొక్కలు 216 మొక్కలు చేసి ప్రపంచ దేశపు ల్యాబొరేటరీలకు పంపించారట. ఈయన బ్రెయిన్లో ఏదో ఉంది. పరీక్ష చేస్తే ఏమీ లేదంట. ఐన్స్టీన్ బ్రెయిన్లో ఏమీ లేదు. ఐన్స్టీన్ కలుగు చేసిన, ఐన్స్టీన్ ఆరాధించే దేవునిలో ఉందంతా. తమ్ముడా, వెర్రివాడైన నిన్నే మేధావిగా మారుస్తాడు. బలహీనుడైన నిన్నే బలవంతుడిగా మారుస్తాడు. వాటన్నిటికంటే విశేషంగా ఆ మాట చదివినప్పుడు తమ్ముడు గుర్తొచ్చినప్పుడల్లా యేసయ్య కనపడితే, అంటే కళ్ళ ముందు కనపడితే ఒకసారి ఆయన పాదాలు ముద్దాడాలనిపిస్తుంది. ఏంటో తెలుసా? నీచులను ఘనులుగా మారుస్తాడు. ఎవరిని? నీచులను. అందరూ నిన్ను నీచుడు అంటున్నారా? ఇలా కుటుంబం నీచమైన కుటుంబరా, వీడు నీచమైన కార్యాలు చేశాడురా, నీచులురా వీళ్ళు అని అన్నారా? ఆ నీచుడినే గనుల మధ్యలో అతి ఘనుడిగా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. బలహీనుడా, 24 గంటల బలహీనుని అనుకోకు. ఆ నెగిటివ్ థాట్ రానివ్వకు. ఎప్పుడైనా మరోసారి చెప్తాను తమ్ముడు, బ్రెయిన్లో నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? యేసు నామములో పో సైతానా. నీలాంటి వాడి వల్ల అయిద్దా? ఎస్, నాలాంటి వాడి వల్లే అయింది. నన్ను నా దేవుడు దారి కొరకు పుట్టించాడు అని ఎప్పుడు ఆ పాజిటివ్ థాట్ యేసు నామములో మనో బిల్డప్ అవును గాక. మీరు ఇప్పుడు చెప్పిన మాట, నన్ను దేవుడు ఇందుకే పుట్టించాడు. ఆమేన్. ఈ మాట మాత్రం సూపర్. అసలు ఎందుకు పుట్టించాడు? ఆత్మహత్య చేసుకోవటానికి కాదు కదా, అవును, చావటానికి కాదు, సాధించటానికి. ఈ మాట చాలా బాగుంది. ఒక చిన్న విషయము చెప్పాలని కోరుకుంటున్నాను. తండ్రి గారు చెప్తూ ఉంటుండగా, బలహీనత అంటే నేనేం చేయలేనని చెప్పేసి చనిపోయే విధంగా దురాత్మ పనిచేస్తని చెప్పారు కదా. అవును తమ్ముడు. మన సేవ జరుగుతున్న ప్రాంతం కోంటపల్లి ప్రాంతంలో. ఓకే. తమ్ముడు రీసెంట్గా మ్యారేజ్ అయింది. అయిన తర్వాత మ్యారేజ్ గురించి మొత్తానికి ఏదో అప్పులు చేశారంట. అది చిన్నదే, ఇది చాలా పొలం ఉంది అది. అయితే 2-3 అంటే వాళ్ళు 2 పంటలు వేసుకుంటారు సంవత్సరానికి. పంట వేసుకున్న తర్వాత వచ్చే డబ్బుతోటి అది కట్టగలుగుతారు. ఓకే. అయితే ఎందుకో మరి ఆ బిడ్డ ఆ అప్పును చూసి దాన్ని చూసి నా వల్ల కాదు, నేను చేయలేని చెప్పేసానా. ఆయనకి అంత విస్తారమైన పొలం ఉంది. ఆ రాత్రిపూట ఎవరు చెప్పబెట్టకుండా పొలం దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఫ్యూజ్ బాక్స్లో అట్లా కరెంటు దాన్ని పట్టుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎక్కడ? కోంటపల్లి. పొలం ఉంది ఆయనకి, చేయగలుగుతాడు. అయితే ఆ పదే ఇప్పుడు ఇందాక మీరు దురాత్మ. ఎస్, పొలం ఉందట, పంట పండితే అప్పు తీరిపోద్దట. ఒకవేళ పంట పండలేదు, పొలం అమ్ముకుంటే పోతుందిగా. అవును. దురాత్మ. వాక్యం వింటున్న దైవజనమా, ఎప్పుడు నీ అంతరంగాన్ని వాక్యంతో, పరిశుద్ధాత్మతో, దేవుడనే మాటతో నువ్వు ధైర్యాన్ని నింపుకుంటే, బలహీనుడు నేను బలాఢ్యుడిని అనుకోవాలి. ఆమేన్. అలాంటి
ప్రోత్సాహపు మాట నీ గుండెల్లో దేవుడు పుట్టించునుగాక. ఆమేన్ ఆమేన్. ఆఖరి మాట తమ్ముడు, అసలు ఆ తాటే మానవ జీవితంలోకి రాకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకో తెలుసా? వాక్యం ఈ జీవితాన్ని గూర్చి చెప్తుంది, మరణం తర్వాత జీవితాన్ని గూర్చి చెప్తుంది. వినారీ మాట. సరే, ఈ బాధ నేను తట్టుకోలేను, ఏదో అప్పుల బాధ ఉందనో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనో, అనారోగ్యం ఉందనో, సరే బాధ భరించలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది? నిత్య నరకం. ఎక్కడికి? నిత్య నరకానికి. నాకు సడన్గా ఈ క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట జ్ఞాపకం తెచ్చాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం వెలుగుతూ ఉండాలని పెట్టాడా, ఆరిపోవాలని పెట్టాడా? వెలుగుతూ ఉండాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా అది వెలుగుతూనే ఉండాలి. ఆరోగ్యంగా వెలగాలి, ఆర్థికంగా వెలగాలి, సుఖ సంతోషాలతో వెలగాలనే దేవుడు నిర్ణయించాడు. కానీ చీకటిలో బ్రతకాలని ఏ మనిషిని దేవుడు పుట్టించలేదు. అయితే చీకటి అనే శ్రమలు వస్తాయి. యోసేపుకు రాలేదా? వచ్చాయి. నేను చెరసాల్లో పడ్డా, దేశం కాని దేశానికి వచ్చాను, ఇంకెందుకు నేను బ్రతకటం అని యోసేపే గనక ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఐగుప్తు దేశానికి రాజు అయ్యేవాడా? అయ్యోడు కాదు. ఐగుప్తు దేశంలో దేదీప్యమానమైన జ్యోతిగా, ప్రైజ్ ది లార్డ్, వింటున్నారా? దేదీప్యమానమైన జ్యోతిగా యోసేపును వెలిగించాలనుకున్నాడు. ఆ సమయం వచ్చేదాకా యోసేపు కనిపెట్టాడు కనుక వెలిగాడు దేదీప్యమానమైన జ్యోతిగా. తొందరపడి ఆర్పేసుకుంటే తమ్ముడా, గొప్ప గొప్ప ఆశలు నీ మీద ఉన్నాయిరా దేవునికి. ఆమేన్ ఆమేన్. yes, ఉన్నతమైన తలంపులు ఉన్నాయి దేవునికి. థ్యాంక్ యూ జీసస్. ఈ చిన్న శ్రమలకు తాళలేక నేను చచ్చిపోతా, నేను ఆత్మహత్య చేసుకుంటా, వద్దు బ్రతుకు అని అనుకోకు. తొందరపడ్డావా బంగారు భవిష్యత్తును బంగారు భవిష్యత్తును కాళ్ళతో తన్నుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తిగా ఉంటావు. దావీదు తరమబడ్డాడు. ఏమైంది తమ్ముడు? తన దీపాన్ని దావీదు ఆర్పుకోలేదు. ఈ చిత్రం తెలుసా? ఆ కొద్ది కాలపు శ్రమలు తట్టుకొని నిలవబడ్డాడు కాబట్టి ఒక విచిత్రం, దావీదు దీపం నేటికి యెరూషలేములో వెలుగుతుంది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఎలాంటి ముగింపిచ్చాడో చూడండి వర్తమానానికి. ఆమేన్. దావీదు దీపం నేటికి వెలుగుతూనే ఉంది. ఆమేన్. దావీదు దేవుడే నీ దేవుడు. ఆమేన్. యోసేపు దేవుడే నీ దేవుడు. ఆమేన్. కొంచెం కాలం ఓర్చుకో. ఇది కళా నిజమా? నీ స్థితిని చూసి నువ్వు ఆశ్చర్యపడే దివ్యమైన కుటుంబం, దివ్యమైన బ్రతుకు దయగల దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. జార్జన ప్రార్థన చేస్తారు. మీలో ఎవరికైనా అలాంటి దురాత్మ పనిచేస్తూ ఉంటే, మీ పిల్లల్లో పనిచేస్తూ ఉంటే, ఇంట్లో ఉన్న ఏ వ్యక్తుల నోటైనా అలాంటి మాట వస్తే ప్రార్థన చేస్తుండగా ఆ దురాత్మ పాతాళంలో త్రొక్కివేయబడును గాక. ఆమేన్. మరో మాట, మీ పితరుల్లో, మీ పూర్వీకుల్లో ఎవరైనా ఆ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ దురాత్మ ఇళ్లలో కొన్నిసార్లు పనిచేస్తూ ఉంటుంది. మీ పూర్వీకుల్లో ఎవరిలోనైనా అలాంటి దురాత్మ పనిచేస్తూ ఉంటే ప్రార్థన చేస్తుండగా యేసు నామం పేరిట ఆ దురాత్మ పాతాళములో త్రొక్కివేయబడును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. తండ్రి మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభువా, ఉన్నతమైన వాక్కుల ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించి ప్రత్యేకంగా నా ప్రభువా అపవాది చేత ప్రభువా భయంకరమైనటువంటి భయాందోళనకు గురి చేయబడి దేవా చనిపోవాలని, ఎందుకు ఈ జీవితం, నాలాంటి వ్యక్తి చనిపోతేనే మంచిది కదా అని అనుకునే ప్రతి వ్యక్తితో కూడా మీ దాసుల నోట నీ వాక్కులు, ఉదయకాల సమయం ముందు మీరు మాట్లాడిన బలమైన నీ వాక్కులను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో నీ సన్నిధానములో నా ప్రభువా ప్రతి బిడ్డను చేతులెత్తి దీవిస్తూ ఉన్నా. యేసుక్రీస్తు నామం పేరిట ఈ బిడ్డలను బలహీనపరిచి ఆత్మ హత్య వైపు నడిపించే దురాత్మ యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో బంధించబడు. యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో బిడ్డను విడిచిపెట్టి పొమ్మని గద్దిస్తూ క్రీస్తు యేసు అధికారం కలిగిన నామములో పాతాళములో త్రొక్కివేస్తున్నాం.
శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చారు. Amen. ఈ దురాత్మ ఈ ప్రజలను విడిచిపెట్టి పోవునుగాక. Amen. వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా నా సమస్యకు పరిష్కారం చనిపోవడం కాదు, నా దేవుడు నాతో మాట్లాడాడు, Amen. నా ప్రభువుని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాను, నా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు కొరకు నేను బ్రతుకుతాను, బలహీనుడనే కానీ ఇప్పటి నుంచి నేను బలాఢ్యుడను, చీకట్లో కూర్చున్నా కూడా నా దేవుడు నాకు వెలుగుగా ప్రకాశమానంగా ఉంటూ ఉన్నాడు, లేచిన పడిపోయిన నేను తిరిగి లేస్తాను, అగాధ స్థలములో ఉన్న నేనే ఉన్నతమైనటువంటి పర్వత శిఖరం మీద నిలవబడతాను, నన్ను బలపరచు నా ప్రభు ద్వారా నేను సమస్తాన్ని చేయగలుగుతాననే ఆ కృప కలిగినటువంటి ఉన్నతమైన ఆలోచన, అభిషేకాన్ని, బలాన్ని ఈ బిడ్డలకు మీరు సమృద్ధిగా ఇచ్చినందుకు స్తోత్రం. కావలసిన వర్తమానం బయలు వెడలింది గనుక ఇది మొదలుకొని ఎక్కడ కూడా ప్రభువా మాకు ఇటువంటి సమాచారం వినబడకూడదు. ఏ బిడ్డ, ఏ తల్లి, ఏ తండ్రి, ఏ కుటుంబము కూడా నా ప్రభువా ఆత్మహత్య చేసుకున్నారనే పాదాలు పట్టుకుని వేడుకుంటున్నామయ్యా. శ్రమలు తాళలేక ప్రభువా దేవా వచ్చిన ఆలోచన తట్టుకోలేక వ్యక్తి చనిపోతే యుగ యుగాలు పాతాళములో పడిపోయి ప్రభు భయంకరమైన వేదన పాలవుతారయ్యా. కనుక నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నా. ఈ ఉదయకాలపు వర్తమానము ద్వారా నా ప్రభా ఏమో అపవాది కొన్ని లక్షల మందిని ఈ ఉదయకాల మంది నరకానికి తీసుకుని వెళ్ళాలని చూస్తున్నాడేమో. యేసుక్రీస్తు నామములో ఈనాడేమి రాగల కాలమందేమి ఈ వర్తమానమే బిడ్డలకు కవచముగా నిలిచిపోవును గాక. ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభా ఆత్మహత్య వైపు వెళ్లకుండా నా ప్రభా ప్రతి ఆలోచన జయించి నీ కొరకు దావీదు వలె బ్రతికే కృపనివ్వండి. ఈ ఉదయకాల సమయమందు మీ దాసుల నోట నీ వాక్కు నుంచి మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన బలమైన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీ సేవకుని మీ చేతులకు అప్పగిస్తూ కోట్ల కొలది ఆత్మలను బలపరిచి రాకడ కొరకు సిద్ధపరిచే కృపతో ఇంకనూ నింపండి. ఈ ఉదయకాలం బిడ్డలందరినీ దీవిస్తూ ఉన్నాను. ఈ బిడ్డలు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, అంతకంతకు వర్ధిల్లుదురుగాక. ఆశీర్వాదానికే బిడ్డలందరం మేమందరం పుట్టిన వారం అది అనుభవించుదుముగాక. ఆశీర్వాదానికి చిరునామాగా ఉన్న పరలోకం చేరుదుముగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. సాయంత్రం బైబిల్ స్టడీ ఉంది. సమయం విలువ తెలిసిన వాడే ఏదైనా సాధించగలడు. ఆమేన్. వినండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ.